ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. గోల్డ్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. అయితే ప్రస్తుతం 1,02,000 దగ్గర ఉంది. అట్ ది సేమ్ టైం రానున్న రోజుల్లో 2,00,000 కూడా దాటుతుందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. బంగారానికి తోడుగా రీసెంట్గా సిల్వర్ కూడా నేనున్నాను అంటూ అది కూడా రేట్ అయితే పెరిగిపోతూ ఉంది. అసలు ఎందువల్ల ఇవి రేట్ పెరుగుతూ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఇవి కంటిన్యూ అవుతాయా, అసలు తగ్గుతాయా? మరి బంగారం కానీ సిల్వర్ కానీ కొనాలి అనుకునే వాళ్ళందరూ పెట్టుబడి ఇప్పుడు పెడితే మంచిదా కాదా, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అయితే మనకు వీటి గురించి చెప్పడానికి ఇవాళ మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ శ్రీరామచంద్రమూర్తి గారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. బంగారం ఆల్ టైమ్ హైకి రీచ్ అయిపోయింది. అసలు ఎందుకు పెరుగుతుందంటారు? అండ్ దీనికి తోడు సిల్వర్ కూడా యాడ్ అయింది. రెండు మరి కొనుక్కోవచ్చు ఈ టైంలో? యాక్చువల్గా అంటే గోల్డ్ లాస్ట్ వీక్ బాగా తగ్గింది. ఎందుకంటే రష్యా పుతిన్ గారు అలాగే యుఎస్ వీళ్ళు ట్రంప్ గారు మాట్లాడటం జరిగింది. ఉక్రెయిన్ పీస్ డీల్ గురించి ఒక డిస్కషన్ జరిగింది. అది అవుదాం, యుద్ధం ఆపేద్దామని. అదేమైందంటే దాని ఇష్యూ మీద లాస్ట్ వీక్ అంతా గోల్డ్ తగ్గింది. అయితే చర్చలు అయినా కానీ రిజల్ట్ ఏం రాలేదు. రిజల్ట్ అంతా కూడా పెద్ద ఆశాజనకంగా లేదు. నెక్స్ట్ ఇప్పుడు అందుకని ఏమైందంటే మళ్ళీ గోల్డ్కి రెక్కలు వచ్చాయి అన్నమాట. ఇప్పుడు దానితోడు పోవెల్ గారు చైర్మన్, ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ పోవెల్ గారు ఏం చెప్పారంటే ఇంట్రెస్ట్ రేట్ కటింగ్ ఉంటుంది అన్నారు. దాంతో ఏమవుతుందంటే గోల్డ్కి ఎక్కువ బెనిఫిట్ వచ్చింది. అందుకని వాళ్ళ గోల్డ్ బాగా పెరిగింది. ఇంటర్నేషనల్గా $70 పెరిగింది. ఇప్పుడు 3,430 ఆ రేంజ్ దాకా వచ్చింది. యాక్చువల్గా అయితే మనకి అది తగ్గాల్సినది ఇప్పుడు ఈ వీక్ రివర్సల్ అయింది అనమాట. ఇండియాలో కూడా ఇప్పుడు ఎంసెక్స్లో అయితే 1 lakh వచ్చింది. ఇప్పుడు మామూలు బయట చూసుకుంటే 1,02,000 దాకా గోల్డ్ వచ్చింది. అలాగే సిల్వర్ కూడా ఇప్పుడు ఆల్ టైమ్ హై అయింది. 1,17,18 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఏంటి అనేది చూస్తే ఇప్పుడు గోల్డ్ ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇప్పుడు ట్రెండ్ రివర్సల్ అయింది. ఇప్పుడు ఎంసెక్స్ రేట్ చూసుకుంటే ఇప్పుడు 1,03,000 మొన్న ఆల్ టైమ్ హై. అది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కమింగ్ వీక్స్లో కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ట్రంప్ ఎక్స్పెక్ట్ చేశారో అక్కడ సానుకూలంగా ఏమి రాలేదు. అటు ఉక్రెయిన్ సైడ్ నుంచి కానీ ఇటు రష్యా సైడ్ నుంచి కానీ నెక్స్ట్ ఫర్దర్ నెగోసియేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది అయితే కానీ పీస్ రాదు. కాబట్టి అప్పుడు కానీ గోల్డ్ తగ్గదు. అప్పటి వరకు పెరుగుతూనే ఉంది. కొంచెం ఛాన్సెస్ అప్ ట్రెండ్ ఉంది. అంటే డైలీ ఈ రేంజ్ లో పెరగకపోయినా న్యూస్ ఇంపాక్ట్ వల్ల పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. మరి గోల్డ్ లో కానీ సిల్వర్ లో కానీ పెట్టుబడి పెట్టాలని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? గోల్డ్ సిల్వర్ అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంటిన్యూగా పెడుతూ ఉండొచ్చు సార్. ఇప్పుడు మనం ఎప్పుడైతే అమౌంట్ ఫ్రీ ఉందో ఆ ఫ్రీ అమౌంట్ పెట్టండి. ఇప్పుడు మీరు ట్రేడింగ్ అమౌంట్ లాగా కాకుండా మనకి పర్సనల్ అమౌంట్, ఫ్రీ అమౌంట్ ఉన్నదాన్ని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. గోల్డ్ అనేది కానీ సిల్వర్ అనేది కానీ ఇప్పుడు నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో ఇంకా బాగా పెరిగే ఛాన్సే ఉంది ఓవరాల్గా. అన్లెస్ అంటిల్ ఒక సివియర్ ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే తప్ప మామూలుగా పర్చేసింగ్ పవర్ బట్టి చూస్తే గోల్డ్ సిల్వర్ కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అంటే ప్రజెంట్ టెంపరీగా యూఎస్లో కనుక పీస్ టాక్స్ జరిగి లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఈ ఉక్రెయిన్ కనుక పీస్ అయితే అప్పుడు యూఎస్ ఈక్విటీ మార్కెట్స్ బాగా పెరుగుతున్నప్పుడు గోల్డ్ తగ్గుతుంది. ఇప్పుడైతే సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? సిల్వర్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 1,15,000 దాకా ఉంది సార్. సిల్వర్ అయితే కంటిన్యూగా ర్యాలీ ఉంది. ఎందుకంటే సిల్వర్కి ఈ గోల్డ్ కొనలేని వాళ్ళందరూ సిల్వర్కి వస్తున్నారు. సబ్స్టిట్యూషన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ఉంది. కాబట్టి సిల్వర్ కంటిన్యూగా గ్రో అవుతుంది. ఇప్పుడు ఇంకా గోల్డ్ కన్నా సిల్వర్ పెట్టుబడులు ఇంకా ఎక్కువ బెటర్గా ఉన్నాయి రిజల్ట్. గోల్డ్ ఇంకా కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంది కానీ సిల్వర్ అయితే ట్రెండ్ క్లియర్గా ఉంది, అప్ ట్రెండ్. కాబట్టి ఎనీ డిక్లైన్ బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. సిల్వర్లో ఎలా పెట్టాలి అంటే సిల్వర్ బీస్ ఉంది, అలాగే సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సిల్వర్ బీస్ అని మనకి డైరెక్ట్గా డిమాట్ అకౌంట్లో ట్రేడ్ చేసి అదే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈటీఎఫ్లో సిల్వర్ ఈటీఎఫ్ ఉంది, అలాగే సిల్వర్ రిలేటెడ్ స్టాక్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా సిల్వర్ని మనం పోర్షన్గా తీసుకోవచ్చు. అవునా? సూపర్ సార్. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్ ది సేమ్ ఇవాళ రేట్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ వచ్చి 1,16,000 అలా ఉందండి. అలాగే గోల్డ్ రేట్ వచ్చి 1 lakh ఉంది, అరౌండ్ 1,02,000 దాకా ఉంది. ఇప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే
కొనాలా ఇప్పుడు మన లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇప్పుడు మ్యారేజెస్ వాటికి అయితే తప్పదని కొనుక్కోండి. మామూలుగా అయితే కొంచెం వెయిట్ చేయొచ్చు, అవునా? ఒక 1 month 2 months వెయిట్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారు అయితే చాలా ఫెడ్ అంతా క్లారిటీ వస్తుంది. అంటే ట్రంప్ గారు చాలా సీరియస్గా ఉన్నారు ఈ వార్ ఆపాలని. ఇయర్ ఎండ్ లోపు వార్ ఆగిపోద్ది. సో మళ్ళీ మనకి 90,000 సిల్వర్ గోల్డ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఇయర్ ఎండ్ లోపు. అవునా? అవునండి. సో అయితే ఇయర్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే 3-4 months వెయిట్ చేస్తే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మామూలుగా ఇప్పుడు అంటే గోల్డ్ అవసరానికి కావాలన్నప్పుడు ఏ రేట్ అయినా కొనాల్సిందే, ఎందుకంటే ఫంక్షన్స్ ఆగవు కదా. అలా కాకుండా నా దగ్గర ఫ్రీ అమౌంట్ ఉంది, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనే వాళ్ళకి కొంత అలా ఇది 4 months దాకా ఆగితే 4 months లో కొంచెం తగ్గే ఛాన్స్. ఓకే, గోల్డ్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే ఏమంటారు? గోల్డ్ స్టాక్ మార్కెట్ లేకపోతే స్టాక్ మార్కెట్? స్టాక్ మార్కెట్కి గోల్డ్కి ఏమొద్దంటే జనరల్గా అగెనెస్ట్ అండి. అంటే స్టాక్ మార్కెట్లో ఫండ్సే గోల్డ్కి వెళ్తుంటాయి, అలాగే గోల్డ్ ఫండ్స్ స్టాక్ మార్కెట్కి వస్తాయి. సో మార్కెట్ పెరుగుతుంది, ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ నుంచి పెట్టుబడులన్నీ ఇటు వచ్చేస్తాయి అనమాట. సో ఇన్వర్స్ రిలేషన్. ఓకే. సో ఇప్పుడు మరి స్టాక్ మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి గోల్డ్ పెరుగుతుంది. ఓకే. సో మళ్ళీ స్టాక్ మార్కెట్లో పాజిటివ్స్ వచ్చి కనుక మంచి యాక్టివ్గా కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్ వస్తే గోల్డ్ తగ్గిపోతుంది. అంటే ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు మార్కెట్ లోకి ఉన్నప్పుడు గోల్డ్ కొనేసుకోవడం, గోల్డ్ హైలోడ్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం చేస్తే బెటర్ అంటే. అంతేనండి. ఓకే, ఓకే, ఫైన్. సో సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది ఇవాళ గోల్డ్ అప్డేట్ అనమాట. సో మరి ఎవరైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో సో అత్యవసరం అయితే తప్ప మీరు పెట్టుబడి పెట్టుకోమాకండి. సో బట్ మేబీ ఈ వార్ కనుక తగ్గినట్లయితే సో మనకి బై డిసెంబర్ కల్లా మేబీ తగ్గే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పి శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పడం జరుగుతుంది. సో మీరు కూడా ప్రాపర్ స్టడీ చేసి రీసెర్చ్ చేసి మాత్రమే పెట్టుబడి పెట్టుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ signing off. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.